वरुणोद्रवं देवो बृहस्पतिः इन्द्रश्चाग्निश्चाष्ट्रं धारयताम् ॐ अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु अघोरेभ्यो नमस्ते अस्मद्रूपेभ्यः शान्तिकरा भवन्तु वेडिకొండలవాడ వెంకటరమణ గోవింద అయం ముహూర్త శుభ ముహూర్తస్తు అత్యంత అనుకూల్యత భవిష్యత్తు యమానస్యాన ద్వారపాలక వాస్తుదేవత अनुग्रह सिद्ध्यर्थना शांतिकरा ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पति ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु North Eastern region of India, Sri G. Kishan Reddy Garu, all the officers and guests, a warm welcome to all. మహిళలను సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేలా అన్ని రంగాలలో రాణించేలా ప్రధానమంత్రి మోడీ నిర్ణయాలు తీసుకుని వారిని ప్రోత్సహిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని 3వ వార్డు సఖీ నివాస్ నూతన భవన నిర్మాణాన్ని మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 5,90,00,000తో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ విశాలమైన సఖీ నివాసం మహిళలకు కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఎంతో ఆసరాగా ఉంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేజర్ జనరల్ రాకేష్ కుమార్, బ్రిగేడియర్ సోమశంకర్, కంటోన్మెంట్ సిఇఓ మధుకర్ నాయక్, డిప్యూటీ సిఇఓ ఆకాష్ కుమార్, బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, శానిటేషన్ సూపరింటెండెంట్ మహేందర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఒక గ్రాంట్ ద్వారా స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2.5 కోట్లు వాళ్ళ ద్వారా గ్రాంట్ వచ్చింది మాకు. అప్పుడు దాని తర్వాత 60% ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ నుండి, తర్వాత రిమైనింగ్ 40% ఫ్రమ్ ది కంటోన్మెంట్ బోర్డ్ షేర్. సో అది ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్ కాస్ట్ని పెంచి మళ్ళీ కాస్త డిలే అయింది. బట్ దిస్ ఇస్ అ గ్రేట్ ప్రాజెక్ట్ సార్. ఇది 50-bedded ఉమెన్ హాస్టల్ అండ్ దీంట్లో బేసికలీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆఫ్ డే కేర్, మెడికల్ హెల్త్ ఫెసిలిటీ, చెకప్, డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు సార్. అండ్ ఆల్సో దేర్ ఇస్ బేసిక్లీ క్రష్ ఫెసిలిటీ. ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళని క్రష్ ఫెసిలిటీ కొరకు వీ హ్యావ్ ప్రొవైడెడ్ దిస్. అండ్ ఆల్ డైనింగ్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇక్కడ. అండ్ ఆల్సో దెర్ ఇస్ బేసిక్లీ ఆఫ్టర్ కరోనా కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా అవ్వడం వల్ల సో ఇక్కడ మేము వర్క్ స్టేషన్స్ కూడా పెట్టాము. సో దట్ వర్కింగ్ ఉమెన్ ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వస్తుందో సో ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ హెల్త్ రూమ్ ఉంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ అన్ ఇండోర్ దిస్ థింగ్. సో ఆల్ ఫెసిలిటీస్ తోటి విత్ ప్రాపర్ సేఫ్టీ, సెక్యూరిటీ, ఎన్వైరన్మెంట్ తోటి ఒక ఎకనామిక్లీ అవైలబుల్ ఫెసిలిటీని క్రియేట్ చేయడానికి వరకు కంటోన్మెంట్ బోర్డ్ ప్రయాసాన్ని ఈరోజు నిజంగా చూడడానికి మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ సార్ ఈ ప్రాజెక్ట్ని బేసికలీ ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ద్వారా ఏదైతే వాళ్ళ గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా మేము విల్ బి ఫాలోయింగ్ దోస్ గైడ్ లైన్స్ అడ్మిషన్కి. సో ఆ అడ్మిషన్ గైడ్ లైన్స్ వాళ్ళు 50,000 రూపీస్ బిలో ఎవరైతే ఇన్కమ్ ఉందో వాళ్ళకి విల్ బి సెలెక్టింగ్ ఫ్రమ్ దెమ్. అండ్ ఆ ప్రొవిజన్ ఏంటంటే వాళ్ళకి కనుక పిల్లలు ఉంటే బిలో 12 years చిల్డ్రన్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది staying along with the parents, the mother. So basically we'll be following the guidelines along with that. And with this facility opening up, I am sure the cantonment board will be able to help the working women in providing a decent accommodation. And also the Veer Naris we have given a sort of a reservation for the Veer Naris. 10 beds of Vala Gurinchi reservation పెట్టాం sir. And we are hoping that this facility will be great success. And we are very happy that you have kindly consented to be the chief guest sir, under your able guidance. And this thing as it is with Disha committee meetings లో మాకు రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి మీరు ఈ ప్రాజెక్ట్స్ గురించి అన్ని అడుగుతుండేవారు. సో we are happy that we are able to announce that we are going to start off the project from today. Thank you sir. Reddy garu and Development of North East. J. Ramakrishna garu, nominated member of the Cantonment Board,
and all others present. It's a moment of pride for the Cantonment Board and me personally that today we stand here with the inauguration of the Sakhi Niwas, a working women's hostel for 15 working women. I'm proud to inform the Honorable Minister that on the Women's Day of 2022, we laid the foundation stone for construction of this building. And after on the eve of working on the eve of Women's Day of 2024. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు, రెస్పెక్టెడ్ మేజర్ జనరల్ రాకేష్ మనోచాజీ, జనరల్ కమాండెంట్ ఆఫీసర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, బ్రిగేడియర్ సోమశంకర్జీ, కంటోన్మెంట్ బోర్డు చైర్మన్ జె రామకృష్ణ, మెంబర్ కంటోన్మెంట్ బోర్డ్, మధుకర్ నాయక్, సిఇఓ సికింద్రాబాద్ కంటోన్మెంట్, శ్యామ్ సుందర్, మెంబర్ దిశా కమిటీ హైదరాబాద్ డెవలప్మెంట్, రోహిత్ భూపతి, డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్, శ్రీ ఆకాష్ కుమార్ శర్మ, జాయింట్ సిఇఓ సికింద్రాబాద్ కంటోన్మెంట్, వచ్చినటువంటి అతిథులకు, ప్రత్యేకంగా మహిళా సోదరిమణులు, మాతృమూర్తులకు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ, ఈరోజు మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో వర్కింగ్ ఉమెన్స్ కోసం 50 పడకల ఒక హాస్టల్ వసతి గృహము ఈరోజు ప్రారంభించుకోవడము చాలా సంతోషం. అందులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం దాన్ని పురస్కరించుకొని, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను మహిళలకు డెడికేట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మరి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరి ఆ రకంగా సమస్త మహిళా సమాజానికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 50 పడకల వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను ఈరోజు నిర్మించి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క ఉమెన్స్ హాస్టల్లో రానున్న రోజుల్లో ఇక్కడ ఉండేటువంటి మహిళలకు, అదేవిధంగా ఈ హాస్టల్లో 10% బెడ్స్ను ఏదైతే సైన్యంలో ఉండి దేశం కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబాలకు కూడా రిజర్వ్ చేయడం జరిగింది. ఈ యొక్క హాస్టల్ అంతర్జాతీయ దినోత్సవం నుంచి పురస్కరించుకొని ఈ రోజు నుంచి మహిళలకు అంకితం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను యావత్తు మహిళా సమాజానికి నా తరఫున, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా సాధికారత కోసం మేము కట్టుబడి ఉన్నాము. ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం భారతదేశంలో చాలా ప్రత్యేకత ఉన్నది ఈ సంవత్సరం. ఎందుకంటే గత 75 సంవత్సరాలుగా మహిళలకు చట్టం, ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అసెంబ్లీలకు, లోక్సభకు సంబంధించినటువంటి చట్టసభల్లో ఈరోజు మరి 33% రిజర్వేషన్ చేస్తూ ఏదైతే చట్టం చేయడం జరిగిందో, ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా ఇది మహిళలకు ఇచ్చినటువంటి పెద్ద బహుమానము, పెద్ద గిఫ్ట్ అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహీంద్రా హిల్స్ ధనలక్ష్మి కాలనీలో సుమారు 5 కోట్ల నిధులతో రూపొందించిన ఉద్యానవన పార్కును మంత్రి కిషన్ రెడ్డి, సిఇఓ మధుకర్ నాయక్, బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో త్రిమూర్తి కాలనీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రావు, ధనలక్ష్మి సభ్యులు, ఇంజనీర్లు ఉమాశంకర్, గోపాల్ దాస్, బాలకృష్ణ, ఫణికుమార్, దినేష్, కృష్ణసాగర్, వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ పార్కులో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడంతో ప్రత్యేకత నెలకొంది. అదేవిధంగా ఈ పార్కు పిల్లలకు సౌకర్యంగా ఉండేటట్లు ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ 1 భాస్కరరావు గారు బయటికి రండి. స్టాఫ్ ఎంతో కృషి చేసినటువంటి కంటోన్మెంట్ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండి ఈరోజు 7th
మార్చిన మహీంద్రా హిల్స్లో కంటోన్మెంట్ ఉద్యాన్ని ఇనాగ్రేషన్ చేశారు మంత్రి గారు శ్రీ కిషన్ రెడ్డి గారు. సో ఈరోజు అంటే బేసికలీ గత 6 సంవత్సరాలుగా ఈ పార్క్ డెవలప్మెంట్ మీద కంటోన్మెంట్ బోర్డు దీంట్లో ఉండే ఎఫర్ట్స్లో ఫైనల్గా ఈ రోజు ఆ ఇనాగ్రేషన్ అవడం వల్ల ఇది ఒక కంటోన్మెంట్కి ఒక పెద్ద గొప్ప దినము. సో ఈ మొత్తం మహీంద్రా హిల్స్లో ఉన్న కాలనీస్ అందరికీ ఇది ఒక పెద్ద ఫెసిలిటీ. సో దీంట్లో ఏంటంటే బేసికలీ మార్నింగ్ 6 o'clock నుండి గార్డెన్ ఓపెన్ అవుతుంది పార్క్. సో అప్ ఈవినింగ్ 8 o'clock వరకు దీన్ని ఓపెన్ చేసి పెడతాము. దీంట్లో బేసిక్లీ ఏంటంటే ఫెసిలిటీస్ పిల్లల కొరకు ప్లే ఎక్విప్మెంట్ ఉంది, అండ్ అదేవిధంగా అడల్ట్స్ కొరకు ఓపెన్ జిమ్ ఉంది, అండ్ వాకింగ్ ట్రాక్ ఉంది, అండ్ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి కొరకు యాంఫీ థియేటర్ కూడా పెట్టాము. ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అందరూ ఆ యాంఫీ థియేటర్ని కూడా వాడుకోవచ్చు. అండ్ అదేవిధంగా స్కేటింగ్ రింక్ ఒకటి, సో ఒక ప్రొఫెషనల్ స్కేటర్ తోటి మేము కంటోన్మెంట్ బోర్డు టైప్ చేస్తున్నాము. సో ఆ స్కేటింగ్ రింక్ని కూడా పిల్లలు వచ్చి యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కంటోన్మెంట్లో చాలా మంది స్కేటింగ్ లో ఉన్న చాలా అవార్డ్స్ గెలుచుకున్నారు. సో వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ఫెసిలిటీ ఉంటుంది. అండ్ బేసిక్లీ ఏంటంటే ఇది ఒక ఎఫర్ట్ ఫర్ కంటోన్మెంట్ టు కీప్ ది హెల్త్ ఆఫ్ ద కంటోన్మెంట్ రెసిడెంట్స్ ని మంచిగా హెల్తీగా ఇది ఉండాలని చెప్పేసి వాళ్ళని ఇంటి నుండి బయటకు రావడానికి ఒక రీజన్ ఆఫ్ ఇది. అదేవిధంగా పిల్లలకు కూడా అది ఒక రీజన్ టు కమ్ అవుట్ సైడ్ లాగా ఉంటుందని. సో విత్ దిస్ వీ హోప్ ఎంటైర్ మహీంద్రా హిల్స్ కంటోన్మెంట్ ప్రజలు ఈ పార్క్ ని యూజ్ చేసి we make it a good utility and facility for the residents. State approximately ఇది ఈ యాక్చువల్ డెవలప్మెంట్ చేసినప్పుడు 3 కోట్లు అండి, 2 కోట్ల 80 లక్షలు. దానికంటే ముందు లెవెలింగ్ కొరకు కాస్త అమౌంట్ ముందు కూడా స్పెండ్ చేశాము 2016 వరకు. సో ఆ అమౌంట్ ఎగ్జాక్ట్ తెలియదు, బట్ అది కూడా అప్పుడు పార్కింగ్ లెవెల్ చేయడానికి కొరకు, బౌండరీ వాల్ కొరకు. సో ఇది దాదాపు ఆల్మోస్ట్ 5 కోట్ల వరకు స్పెండ్ చేసాం.